నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1000 ఎకరాలను సేకరించనున్న తెలంగాణ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచి పోటీకి సోనియా గాంధీకి ఆహ్వానం, కీలక తీర్మానం ఆమోదించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వైసీపీ ఆటంకాలు కలిగిస్తుంది, తీవ్ర ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు. కొరలు సాచిన కోవిడ్ మహమ్మారి, రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసిన కేంద్రం. జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించిన చెన్నై ట్రయల్ కోర్టు, ఊరట కలిగించిన సుప్రీంకోర్టు. తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు కల్పించిన టీటీడీ. డ్రైవర్లెస్ కార్లను భారత్లోకి అనుమతించబోము, స్పష్టం చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీ సీఎం ఈడీ విచారణపై ఉత్కంఠ, మెడిటేషన్ కు వెళ్తున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్. నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగలం, కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్. ప్రజల ఫిర్యాదులకు 30 రోజుల్లో పరిష్కారం, కొత్త పథకం ప్రారంభించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ 500 నుంచి 1000 ఎకరాల భూమి సేకరించాలని అధికారులకు ఆదేశించారు. నాచారం, జీడిమెట్ల, కాటేడాన్ పారిశ్రామిక వాడలకు ప్రత్యామ్నాయంగా భూములు చూడాలన్నారు. అయితే భూసేకరణకు రైతులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. ఓఆర్ఆర్, త్రిబులార్ మధ్యలో భూములు ఉండాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకున్నట్లు ఆ పార్టీ నేత షబీర్ అలీ చెప్పారు. ఈ మేరకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ఈ భేటీలో నామినేటెడ్ పదవుల భర్తీ, 6 గ్యారెంటీలు, లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరిపించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. యువగలం ముగింపు సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభకు విశాఖలోని ఏయూ మైదానంలో అనుమతి అడిగితే ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో విజయనగరం జిల్లా పోలుపల్లి వద్ద సభకు అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే సభకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులకు అనుమతి కోరినా ఇవ్వడం లేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు సొంత వాహనాల్లో వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ బయటపడడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కోవిడ్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపింది. అయితే కేరళలో కొత్త వేరియంట్ కారణంగా 4 మృతి చెందిన విషయం తెలిసిందే. సినీ నటి జయప్రద కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చెన్నైలో జయప్రద సినిమా థియేటర్ కు సంబంధించిన ఈఎస్ఐ కేసులో చెన్నై ట్రయల్ కోర్టు ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. జయప్రద పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసేంత వరకు జైలు శిక్షపై స్టే విధించినట్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా డిసెంబర్ 19వ తేదీన మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ రోజు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. డ్రైవర్లెస్ కార్లను భారత్ లోకి అనుమతించబోమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవర్లెస్ కార్ల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి భద్రతపై ఐఐఎం నాగ్పూర్ లో 0 మైల్ సంవాద్ పేరిట జరిగిన కార్యాలయంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాను 10 రోజుల పాటు విపాసన వైద్య చికిత్స, మెడిటేషన్ కోసం వెళ్తున్నట్లు 2 రోజుల క్రితం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాకపోవచ్చని చర్చ జరుగుతుంది. నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగలం అని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. యువగలం ముగింపు సందర్భంగా యువగలం అణిచివేతకు గురైన వర్గాల గొంతుకైంది. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై చేసిన దాడిని కల్లారా చూశాను. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చా.
పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాను అని నారా లోకేష్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రారంభించారు. మక్కల్దాన్ ముతల్వార్ అనే స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడం, విధానపరమైన జాప్యాలు తగ్గించడం ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో అందిన అర్జీలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 1000 ఎకరాలను సేకరించనున్న తెలంగాణ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచి పోటీకి సోనియా గాంధీకి ఆహ్వానం, కీలక తీర్మానం ఆమోదించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వైసీపీ ఆటంకాలు కలిగిస్తుంది, తీవ్ర ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు. కొరలు సాచిన కోవిడ్ మహమ్మారి, రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసిన కేంద్రం. జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించిన చెన్నై ట్రయల్ కోర్టు, ఊరట కలిగించిన సుప్రీంకోర్టు. తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు కల్పించిన టీటీడీ. డ్రైవర్లెస్ కార్లను భారత్లోకి అనుమతించబోము, స్పష్టం చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీ సీఎం ఈడీ విచారణపై ఉత్కంఠ, మెడిటేషన్ కు వెళ్తున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్. నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగలం, కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్. ప్రజల ఫిర్యాదులకు 30 రోజుల్లో పరిష్కారం, కొత్త పథకం ప్రారంభించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.